చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించే సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం, సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం. మార్గం సత్యం జీవం, మార్గం సత్యం జీవం. ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సత్యజీవ మార్గం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో వాక్యాన్ని ధ్యానం చేసుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. అయా, మీ మాట వినటానికి మేము సిద్ధపడుతూ ఉండగా మీ అమూల్యమైన స్వరాన్ని మాకు వినబడినివ్వమని, మా హృదయాల్లో నైనా విశ్వాసాన్ని పెంపొందించి మీకు చేరువ చేసే మీ యొక్క స్వరాన్ని మాకు వినబడినివ్వమని, మీ సహాయాన్ని మాకు అందరికీ అనుగ్రహించమని ప్రభువుని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను నా తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నేటి వాక్య భాగంలో మనం ధ్యానం చేస్తున్న అంశం క్రీస్తులోని సంపూర్ణ దైవత్వం. క్రీస్తులోని సంపూర్ణ దైవత్వం. ఈ యొక్క శీర్షికలో అనేక సందేహాలకు సమాధానం దొరుకుతుంది. ఎందుకంటే క్రీస్తు మీద విశ్వాసం మనకి స్ట్రాంగ్గా ఉండాలి, దృఢంగా ఉండాలి. ఎందుకంటే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మనం ఈ లోకంలో దీవింపబడాలన్నా, శాంతి సమాధానాలతో వర్ధిల్లాలన్నా, నిత్యత్వాన్ని పొందుకోవాలన్నా, మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలన్నా మనకి క్రీస్తు మీద సరైన విశ్వాసం చాలా ప్రాముఖ్యం. క్రీస్తు అనే బండ మీద మన విశ్వాసం కట్టబడటం చాలా ప్రాముఖ్యం. అయితే అపవాది చాలా కుయుక్తితో, అనేక రకాల ప్రలోభాలతో మనిషి యొక్క విశ్వాసాన్ని దెబ్బతీయడానికి నిరంతరం తాపత్రయపడుతూనే ఉంటుంది. ఆనాడు మొదలుకొని, అవ్వ ఆదాము మొదలుకొని నేటి వరకు కూడా రకరకాల ఎత్తుకు పై ఎత్తులతో, రకరకాల కుతంత్రాలతో అపవాది అయిన సాతాను తన యొక్క పనిని చేసుకుంటూ ముందుకు వెళుతుంది. ఒకవేళ ఆనాడు మనం చూస్తే అవ్వని చాలా మోసపరిచింది సాతాను. దేవునితో స్వయంగా సత్సంబంధం కలిగి దేవునితో చాలా సామీప్యంగా జీవిస్తున్న అవ్వనే సాతాను మోసపరచగలిగింది అంటే, అవ్వకే దేవుని మాట తప్పు, నేను చెప్పేదే నిజం అని అవ్వని నమ్మించింది అంటే సాతాను ఎంత భ్రమపరచగలదో, సాతాను మనిషిని ఎంత మోసపరచగలదో మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇది నిజమా? ఈ పండు, ఈ చెట్ల పండ్లలో ఏదైనా తినొద్దని దేవుడు చెప్పాడా? చెప్పాడు కదా. సో ఆ పండు తిను దినమున నిశ్చయంగా చచ్చుదు అని దేవుడు చెప్పాడా? చెప్పాడు కదా. నువ్వు చావనే చావు, నువ్వు ఆ పండు తింటే చాలా అందంగా మారుతావు అని చెప్పి సాతాను చెప్పిన మాటను అవ్వ నమ్మేసింది. అవ్వ ఆ పండును తింది. సో తిని దేవుని యొక్క ప్రణాళికలో నుంచి అడుగు బయట పెట్టేసి తను చాలా కష్టాలు, చాలా నష్టాలు అనుభవించాల్సిన దుస్థితి అవ్వకి ఆదాముకి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే యోబుని చాలా హింసించి, చాలా బాధపరిచి, చాలా నష్టపరిచి తనల్ని దేవుని నుంచి దూరం చేయాలని ప్రయత్నం చేసింది. ఒకటి అబద్ధం చెప్తుంది, అబద్ధం చెప్పి అది నిజమే అన్నట్లుగా నమ్మిస్తుంది. దేవుని మీద దేవుని మాటే నిజమైంది కాదు, దేవుని మాటే సత్యమైంది కాదు, ఇదే తప్పు అనేటట్లుగా భ్రమపరుస్తుంది. ఒక కేటగిరీ. రెండో కేటగిరీ సమస్యలని, శోధనల్ని ఒక్కొక్కసారి భక్తిగా జీవిస్తున్న వారి జీవితంలోకి ఆ శోధనల్ని అపవాది తీసుకొస్తూ ఉంటుంది. తీసుకొచ్చినప్పుడు మనిషికి ఏమనిపిస్తుంది అంటే, నేను ఎందుకు దేవుడని ఇంత భక్తి చేస్తున్నావు, దేవుడని ఇంత భక్తి ఎందుకు చేస్తున్నావు నువ్వు అని చెప్పి ఆ శోధనలన్నీ, సమస్యలన్నింటినీ తీసుకొచ్చి నీ మనసుని కలవరపరుస్తూ, నీ మనసుతో మాట్లాడుతూ నిన్ను భ్రమపరుస్తుంటుంది. చాలా సమస్యలు గుండా ఒకసారి కొంతమంది భక్తులు వెళ్తున్నప్పుడు వారితో అపవాది సాతాను సో ఈ రీతిగా మాట్లాడుతూ ఉంటుంది. ఎందుకు నువ్వు ఇంత భక్తి చేస్తున్నావు, ఎంత కష్టపడుతున్నావు, ఎందుకు పరిచర్యలో, ఎంతగా దేవుని కోసం తాపత్రయపడుతున్నావు, ఏది ఒరిగింది ఏముంది నీకు, ఏది నీకు ఆశీర్వాదం, ఏది నీకు మేలేది అన్నట్లుగా, నువ్వు సమస్తం నష్టపోతున్నావు అన్నట్లుగా ఆ సమస్యలన్నింటిని తీసుకొచ్చి భ్రమపరుస్తుంది. యోబు గెలిచాడండి, యోబు జయించాడు. యోబు సాతాను యొక్క కుతంత్రాల్లో పడిపోలా. ఆ శోధనలను చూసి, ఆ సమస్యలను చూసి యోబు తన విశ్వాసాన్ని కోల్పోలా. అర్థమవుతుందండి. అలాగే మన అవసరాల్లో, చాలా అవసరాల్లో ఉన్నప్పుడు దేవునికి వ్యతిరేకమైన
విషయాల్ని మన ముందుకు తీసుకొచ్చి పెడుతుంది. యేసు ప్రభు సాక్షాత్ యేసుక్రీస్తు మనుష్య కుమారునిగా ఉన్నప్పుడు ఆయన ఉపవాస దినాలు ముగిసిన తర్వాత ఆకలిగా ఉంటారు కదండి, చాలా బాగా ఆకలేస్తుంది, అది అవసరం అనుకుందాం. అలాంటి పరిస్థితుల్లో వచ్చి సలహా ఇస్తుంది, ఈ రాళ్ళను రొట్టెలు చేసుకుని తిను అంది. ఈ రాళ్ళను రొట్టెలు చేసుకుని తిను అంటే యేసు ప్రభు చాలా చక్కటి సమాధానాన్ని అపవాదికి చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అనేక ఆకర్షణలు మనం ముందు పెట్టి ఆకర్షించి మనల్ని ప్రలోభపెట్టి తప్పుదోవ పట్టించవచ్చు. అలాగే మన అవసరాల్లో మన అవసరం తీర్చే ఒక విషయాన్ని మనకు ముందుకు తీసుకొచ్చి మనల్ని దేవుని నుంచి తప్పించవచ్చు. అలాగే సమస్యలని, శోధనల్ని, భయంకరమైన కష్టాలని జీవితంలోకి తీసుకొచ్చి దేవుడు ఎక్కడున్నాడు అనేటట్లుగా భ్రమపరిచే అవకాశం ఉంటుంది. రకరకాలుగా పరివిధాలుగా సాతాను మాట్లాడుతుంది, సాతాను భ్రమపరుస్తుంది. దేవుని చిత్తం నుంచి మనిషిని దూరం చేయడానికి అది నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అయితే మనం ఏం చేయాలి? మనం క్రీస్తు గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలి. క్రీస్తులోని సంపూర్ణ దైవత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. క్రీస్తు అనే బండ మీదే మన విశ్వాసం కట్టబడాలి. దీని కొరకు కొన్ని లేఖనాలను చూసి నేటి వాక్య భాగంలో మనం క్రీస్తులోని సంపూర్ణ దైవత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. క్రీస్తు 2025 సంవత్సరాల క్రితం మనుష్య కుమారునిగా ఈ భూమి మీద పుట్టాడు అని మనందరం విశ్వసిస్తూ ఉన్నాం. 2025 సంవత్సరాల క్రితమే ఆయన ఉన్నాడా? మొదటి నుంచి ఆయన ఉన్నాడా? సృష్టి ప్రారంభం నుంచి ఆయన ఉన్నాడా? ఈ ప్రశ్నని కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే యేసు ప్రభు లేడు అని వారు వాదించలేరు. ఎందుకని వారు ఆర్గ్యూ చేయలేరు అంటే ఖచ్చితంగా 2025 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు మనుష్య కుమారునిగా ఈ భూమి మీద పుట్టాడు అనడానికి చాలా చారిత్రాత్మకమైన ఆధారాలు ఉన్నాయి. అలాగే ఏ శాస్త్రవేత్త గురించి మనం చదవాలన్నా క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని పేర్కొనబడింది. అలాగే మరి క్రీస్తుకు సంబంధించిన ఆ కాలంలో ఉన్న రాజులు, రోమ్ ప్రభుత్వం, రోమ్ సైనికులు, అప్పటి శిక్షలు ఇవన్నీ కూడా చాలా యథార్థమైనవి, చాలా చారిత్రాత్మకమైనవి. వాటిని కాదనడం కానీ క్రీస్తు మనుష్య కుమారునిగా ఈ భూమి మీద పుట్టలేదు. 2025 సంవత్సరాల క్రితం ఆయన జన్మించలేదు. ఆయన బెత్లెహేంలో పుట్టలేదు. ఆయన ఇజ్రాయెల్లో పుట్టలేదు. ఇదంతా ట్రాష్, ఇదంతా కథ మాత్రమే, ఇదంతా అల్లిని కథ అని చెప్పలేరు. ఇది వాస్తవమైంది అని ఒప్పుకొని తీరాలి. దీని కొరకు మరొక వాదాన్ని తీసుకొచ్చారు. ఏంటి ఆ వాదం అంటే 2025 సంవత్సరాల క్రితమే కదా యేసుక్రీస్తు పుట్టింది, ఆయన మొదటి నుంచి లేడు కదా. 2025 సంవత్సరాల క్రితం దానికంటే ముందు పుట్టిన శాస్త్రవేత్తలు ఉన్నారు కదా, ఆ శాస్త్రవేత్తల్ని పుట్టించింది దేవుడు కదా, ఆ దేవుడే దేవుడు. మరి యేసుక్రీస్తు 2025 సంవత్సరాల క్రితమే పుడితే 2025 సంవత్సరాల కంటే ముందు పుట్టిన మనుషులను కలుగు చేసింది ఎవరు? ఈ సృష్టిని యేసుక్రీస్తు కలుగు చేయలేదని చాలా క్లియర్గా తెలుస్తుంది కదా. సృష్టికర్త యేసుక్రీస్తు కాదు కదా అని చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు. దేవుణ్ణి వెంబడించే క్రైస్తవ సమాజంతో వారు వాదిస్తూ ఉంటారు. అయితే ప్రియులరా, యేసుక్రీస్తు మొదటి నుంచి ఉన్నారు. యేసుక్రీస్తు మనుష్య కుమారునిగా మాత్రమే 2025 సంవత్సరాల క్రితం భూమి మీద జన్మించారు. పాత నిబంధనలో ఆ దేవాతి దేవుడు మనుష్య కుమారునిగా కన్య గర్భాన్ని జన్మిస్తాడని లేఖనాలు చెప్పినట్లుగా ఆయన 2025 సంవత్సరాల క్రితం భూమి మీద జన్మించడం, 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతకడం జరిగింది. ఓకే, అయితే మనము యేసుక్రీస్తు మొదటి నుంచి ఉన్నాడని ఎలా అర్థం చేసుకోగలం? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆది యందే ఉంది. ఆది అంటే ప్రారంభం, బిగినింగ్. సో ఆదిలోనే వాక్యం ఉంది. ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమే దేవుడై ఉండెను. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఇది. అలాగే 1వ అధ్యాయం 14వ వచనం మనం చూస్తే ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను. ఆ వాక్యమే, ఏ వాక్యమైతే ఆదిలో ఉందో ఆ వాక్యమే శరీరధారి అయి అనగా క్రీస్తుగా శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను. సో ఆ వాక్యమే ఏదైతే ఆదిలో ఉందో, ఏదైతే ఆదిలో దేవుడిగా ఉందో, ఆదిలో ఉన్న ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణునిగా శరీరధారి కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను. అనగా ఆదిలో ఉన్న దేవుడైన వాక్యం కృపాసత్య సంపూర్ణునిగా శరీరధారిగా మన మధ్య నివసించాడని యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, 1వ అధ్యాయం 14వ వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. అనగా శరీరధారిగా వచ్చిన ఈ క్రీస్తు ఆదిలోనే వాక్యముగా దేవుడని మనకు అర్థమవుతుంది. అంత మాత్రమే కాదు, మరొక చోట చాలా స్పష్టంగా యేసుక్రీస్తు నోట ఆ మాటని మనం వింటూ ఉంటాం.
ఏంటంటే యోహాను సువార్త 8వ అధ్యాయం 58వ వచనంలో యేసు ప్రభు అంటాడు, యేసు నేను అబ్రహాము పుట్టక మునిపే ఉన్నానని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను. అంటే యేసు ప్రభు ఎప్పుడున్నారు? అబ్రహాము పుట్టక మునిపే ఉన్నారు. అబ్రహాం ఎప్పటివాడు? పాత నిబంధనలో ఉన్నవారు. అబ్రహాము పాత నిబంధన. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన. అబ్రహాం పాత నిబంధనలో వ్యక్తి, క్రీస్తు క్రొత్త నిబంధనలో మనకు కనిపిస్తుంటారు. సో ఈ క్రీస్తు చెప్తున్న మాట ఏంటంటే అబ్రహాం కంటే ముందుచేవాడు ఆయన. అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభు ఆది నుంచి ఉన్నవాడు. ఆయన 2025 సంవత్సరాల క్రితం శరీరధారిగా ఈ భూమి మీద జన్మించినప్పటికీ కూడా ఆయన ఆది నుంచి ఉన్నవాడుగా ఈ యొక్క యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, 1వ అధ్యాయం 14వ వచనం, అలాగే 8వ అధ్యాయం 58వ వచనాలని మనం పరిశీలన చేస్తూ ఉంటే మనకు అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఆయన మొదటి నుంచి ఉన్నవాడు, ఏమాత్రం కూడా సందేహం లేనే లేదు. అలాగే మరొక వాదనని కూడా తీసుకొస్తూ ఉంటారు. తండ్రి గొప్ప, కుమారుని గొప్ప. తండ్రిని ఆరాధించాలా, కుమారుని ఆరాధించాలా? కొంతమంది యెహోవా సాక్షులు ఏమని అభిప్రాయపడతారంటే, యెహోవా దేవుడు తండ్రి కదా, ఆయనే ఆరాధనకు యోగ్యుడు, ఆయన్నే ఆరాధించాలి. క్రీస్తు కుమారుడు, క్రీస్తు బోధకుడు, ఆయన క్రీస్తు ప్రవక్త, కాబట్టి యెహోవాని ఆరాధించాలి అని అభిప్రాయపడుతూ ఉంటారు. యెహోవాని ఆరాధించాలని వారు మరి కొన్ని విషయాల్లో గురించి వారు మాట్లాడుతున్నప్పుడు వారు భ్రమపరచడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అలాగే కూడా మరికొంతమంది ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉంటే తండ్రినే ఆరాధించాలంటారు. తండ్రినే ఆరాధించాలి. అసలు ఈ తండ్రి ఎవరు? ఈ కుమారుడు ఎవరు? ఈ తండ్రి కుమారుడు వేరువేరు వ్యక్తులుగా మనకు కనిపిస్తున్నారు, వేరువేరు వ్యక్తులుగా ఎగ్జిస్ట్ అయి ఉన్నారు. వారు ఉన్నారు యేసుక్రీస్తుగా, తండ్రిగా, పరిశుద్ధాత్ముడుగా, వారు ముగ్గురుగా వారు ఎగ్జిస్ట్ అయి ఉన్నారు. ముగ్గురు కూడా ఒకటిగా ఉన్నారు. ముగ్గురుగా వారు ఎగ్జిస్ట్ అయి ఉన్నప్పటికీ కూడా ముగ్గురు కూడా ఒకటిగా ఉన్నారు. ఏంటి అంటే ఈ తండ్రి, ఈ కుమారుడు, ఈ తండ్రి, ఈ కుమారుడు. సో ఇక యోహాను సువార్తలోనే 10వ అధ్యాయం 30వ వచనం మీరు చూసినట్లయితే యేసు చెప్తూ ఉన్నారు, తండ్రియు నేనును ఏకమై ఉన్నామని వారితో చెప్పిన. తండ్రియు నేనును ఏకమై ఉన్నామని వారితో చెప్పిన. ఏంటి ఇక్కడ అర్థం? తండ్రి నేను ఒకటే అని యేసుక్రీస్తు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. సో తండ్రి గొప్ప, కుమారుని గొప్ప, తండ్రిని ఆరాధించాలా, కుమారుని ఆరాధించాలా? ఏదైనా ఒకవేళ ఎవరైనా లేనిపోని కన్ఫ్యూజన్ మీ హృదయాల్లో పెడుతూ ఉంటే, మీతో మాట్లాడుతూ ఉంటే ఏమాత్రం కూడా మనకు సందేహం రాకూడదంటే లేఖనాలు చక్కగా మనకు అర్థమై తీరాలి. మనకి ఆధారం దేవుని యొక్క వాక్యం మాత్రమే. దేవుని యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు క్రీస్తులోని సంపూర్ణ దైవత్వం మనకు అర్థమవుతుంది. ఆయన మీద మనం ఆనుకుంటాం, ఆయన్ని వెంబడిస్తాం, ఆయన నుంచి మనం మేలు పొందుకోగలుగుతాం. ఆయన దైవత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. నేనును తండ్రి ఏకమై ఉన్నామని వారితో చెప్పిన. తండ్రి ఆయన ఏకంగానే వారు ఉన్నారు, ఏకంగానే ఉన్నారు. అలాగే ప్రియులరా, 14వ అధ్యాయం 6వ వచనం, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని చాలా క్లియర్గా అక్కడ రాయబడి ఉంది. యేసుక్రీస్తు ద్వారానే ఎవరైనా సరే పరలోకానికి చేరగలుగుతారు. మరి వేరే మార్గం అంటూ ఏది లేనే లేదు, ఏ మార్గం లేదు. యేసుక్రీస్తుని విశ్వసించడం ద్వారానే పాపాలు ప్రక్షాళన చేయబడి, యేసుని వెంబడించడం ద్వారానే, యేసు ద్వారానే ఒకడు పరలోకాన్ని చేరగలడు అని చాలా క్లియర్గా రాయబడింది. నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని చక్కగా క్లియర్గా రాయబడింది. అక్కడ తండ్రి యొద్దకు రాడు అని చెప్పినప్పుడు ఆ తదుపరి వచనాలను మనం చూస్తూ ఉంటే అక్కడ ఫిలిప్పు అడుగుతూ ఉంటాడు యేసుప్రభుని. ఫిలిప్పు యేసుప్రభుని అడుగుతాడు. ఏమని అడుగుతూ ఉంటాడంటే, ప్రభువా తండ్రిని ఒకసారి మాకు కనపరచు, అంతే మాకు చాలు అంటాడు. చాలాసార్లు యేసుప్రభు తండ్రికి ప్రార్థన చేయడం, అలాగే ఇప్పుడు కూడా తండ్రి యొద్దకు అనడం, ఇదంతా గమనించిన ఫిలిప్పు చాలా క్లియర్గా చెప్తున్నప్పటికీ కూడా సందేహంగా ఒకసారి ఒక ఆశతో ఏమంటూ ఉన్నాడంటే, తండ్రిని మాకు కనపరచు, మాకు అంతే చాలు అంటూ ఉంటాడు ఫిలిప్పు. అయితే యేసుప్రభు దానికి సమాధానంగా చెప్తున్నారు, ఫిలిప్పు నేను ఎంతకాలం మీతోనే ఉన్నానో
నీవు నన్ను గుర్తెరగలేదా? అంటే తండ్రిని నేనే, నీవు నన్ను చూస్తున్నావు, తండ్రిని చూస్తున్నట్టే కదా అని చాలా క్లారిటీగా తండ్రి ఆయన ఒకటే అని యేసు ప్రభు చాలా స్పష్టంగా చెప్తూ ఉంటారు. ప్రియులారా, ఇంత క్లారిటీగా మనకి అర్థమవుతుంది. తండ్రి యేసు ప్రభు వేరువేరు కాదు, వారు వేరువేరుగా ఎగ్జిస్ట్ అయి ఉన్నప్పటికీ కూడా వారు ఏకదేవుడుగా ఉన్నారు. ఏమండి, ఏమాత్రం కూడా దానికి సందేహం లేదు. క్రీస్తులో సంపూర్ణ దైవత్వం ఉంది. సో ఆయనలో శక్తి ఉంది. ఆయన ద్వారా మాత్రమే మనం పరలోకం చేరగలం. ఆయనే మార్గం, ఆయన మాత్రమే నిత్యత్వాన్ని మనకు అనుగ్రహించగలరు. మనుష్య కుమారునికి మనుష్యుల పాపములు క్షమించుటకు అధికారం కలదు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఎవరికి అధికారం కలిగింది? సమస్త మానవాళి యొక్క పాపాలని క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారం కలదు. ఎప్పుడు ఏ సందర్భంలో యేసుప్రభు ఈ మాట చెప్పారంటే, పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తిని మంచం మీద నలుగురు మోసుకుని వస్తారు. యేసుప్రభు లోపల ఒక గృహంలో బోధిస్తూ ఉండగా ఆ యొక్క వాకిట స్థలం లేనందున పైన కప్పు తీసి ఆ పక్షవాయువు కలిగిన వ్యక్తిని యేసుప్రభు ముందగా దించుతారు. దించినప్పుడు యేసుప్రభు ఆ పక్షవాయువు కలిగిన వ్యక్తితో నీ పాపాలు క్షమింపబడినవి అని చెప్తారు. అక్కడున్న పరిసయ్యులు, శాస్త్రులు పాపాలు క్షమించడానికి ఈయనెవరు అని అడిగిన సందర్భంలో యేసుప్రభు చెప్పిన మాట, సో మనుష్య పాపములు క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారం కలుగు అని రాయబడింది. దేవునికి, యేసుక్రీస్తుకి మన పాపాలని క్షమించడానికి అధికారం ఉంది. యేసుక్రీస్తు ద్వారా మనం పరలోకం చేరగలుగుతాం. నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంటే, ఇంకా తండ్రిని ఆరాధించాలా, కుమారుని ఆరాధించాలా? దానికి కన్ఫ్యూజన్ ఏముంది? కుమారుని ఆరాధించాలి. తండ్రి కుమారుడు వేరువేరు అనే ఆలోచన ఎందుకు? కుమారుడు తండ్రి ఒకటేనని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. కాబట్టి రాను రాను వితండ వాదాలు కానీ, రాను రాను వింత పోకడలు కానీ, రాను రాను వింత బోధలు కానీ మీరు వింటున్నప్పుడు మనం కదల్చబడకూడదు, మనం అలల్లాడకూడదు, అవిశ్వాసంగా కానీ అల్ప విశ్వాసంగా కానీ మారకూడదు. మన విశ్వాసము క్రీస్తు అనే బండ మీద కట్టబడాల్సిన ఆవశ్యకత ఉంది. యేసుక్రీస్తు గురించి చాలామంది గొప్పగా మాట్లాడారు. యేసుక్రీస్తుని సిలువ వేసిన తర్వాత 7 సంవత్సరాలకి సౌలు రక్షింపబడ్డాడు. సౌలు ప్రభువుని నమ్ముకున్నాడు. సౌలు ఏం చేసేవాడు? భయంకరంగా యేసుక్రీస్తుని విభేదించాడు. యేసుక్రీస్తుని వెంబడించే ప్రార్థించే సమూహాలని సౌలు చాలా క్రూరంగా హింసించేవాడు. చాలా కొరడాలతో కొట్టేవాడు, చాలా చెదరగొట్టేవాడు. ఎక్కడైనా ప్రార్థన చేసుకుంటున్నారంటే సౌలుకి చాలా కోపం వచ్చేసేది. చాలా భయంకరమైన ఉగ్రుడిగా మారిపోయేవాడు. వారిని కొట్టేవాడు, వారిని జైల్లో వేసేవాడు, చంపేవాడు. అంత కసి, అంత కోపం యేసుప్రభుని ప్రార్థించే వారిని చూస్తే సౌలుకి. అలాంటి వ్యక్తిగాన అదే యేసుప్రభు గురించి గొప్పగా చెప్తే మనం నమ్మాలా వద్దా? ఏ వ్యక్తి అయితే యేసుప్రభుని హింసించాడో, యేసుప్రభుని వెంబడించే వారిని హింసించాడో, యేసుప్రభువుని వెంబడించే వారిని చాలా హీనంగా చూశాడో, చాలా క్రూరంగా వారిని చంపాడో, ఎవరినైతే చెదరకొట్టాడో ఆ వ్యక్తి, ఆ సౌలు యేసుక్రీస్తు గురించి ఏం చెప్తున్నాడు తెలుసా? ఈ యేసుక్రీస్తుని విశ్వసించి తెలుసుకుని నమ్మి యేసుక్రీస్తుని ప్రకటిస్తూ ఏం చెప్తున్నాడంటే, రోమేలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో చెప్తున్నాడు. రోమేలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాడు. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. యేసు ప్రభువు శరీరం బట్టి ఇశ్రాయేలీలో పుట్టాడు కానీ ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఎంత అద్భుతంగా ఆ వ్యక్తి చెప్తున్నాడు, ఎంత అద్భుతంగా చెప్తున్నాడు చూడండి. ఏ క్రీస్తునైతే అసహించుకున్నాడో, ఏ క్రీస్తుని వెంబడించే జనాంగం మీదైతే, ఏ ప్రార్థన చేసుకునే వాళ్ళ మీద అయితే తిరగబడ్డాడో, వారిని ఇబ్బంది పెట్టాడో, ఆ వ్యక్తి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఆయన శరీరమును బట్టి వీరిలో పుట్టెను. శరీరమును బట్టి వీరిలో పుట్టెను అంటే ఇశ్రాయేలీలు. ఆయన శరీరమును బట్టి వీరిలో పుట్టెను. ఆయన సర్వాధికారి అయిన దేవుడు. ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రారుడై ఉన్నాడని చెప్పాడు. అద్భుతమైన సాక్ష్యాన్ని ఆ వ్యక్తి ఇస్తున్నాడు. యేసుప్రభుని వ్యతిరేకించి విభేదించిన వ్యక్తి యేసుప్రభు గురించి మంచిగా చెప్తున్నాడంటే ఏం తెలుసుకుని ఉంటాడు? ఆలోచించండి. ఆయన దైవత్వం కలిగినవాడు. యేసుప్రభు సంపూర్ణ దైవత్వం కలిగినవాడు. ఒకవేళ ఏదో అనాలోచనగా ఆయన్ని వెంబడిస్తున్నారేమో, ఏదో తల్లిదండ్రుల నుంచి
పితృపారంపర్యాచారంగా యేసుప్రభుని మీరు తెలుసుకున్నారేమో. యేసుప్రభు ఏకైక దేవుడిగా, ఆయన మార్గంగా, సత్యంగా, జీవంగా మన ముందు ఉన్నారు. సో ఏ విషయాన్ని బట్టి కూడా నీవు అభ్యంతరపడాల్సిన అవసరం లేదు. ఏ విషయాన్ని బట్టి కూడా అవిశ్వాసం నీలోకి రాకోకుండా నువ్వు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఆయన ఉన్నవాడు, అనువాడై ఉన్నాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు. సో యేసుప్రభుతో కలిసి తిరిగిన వారు, యేసుప్రభుతో కలిసి భోంచేసిన వారు, యేసుప్రభుతో కలిసి పడుకున్నవారు, ఈ యేసుప్రభు యొక్క శిష్యులు యేసుప్రభుని ఎంతగా గొప్పగా ప్రకటించారు. యేసుప్రభుని సిలివేసినప్పుడు వారు చాలా బెంబెలెత్తిపోయారు, చాలా పారిపోయారు. యేసుప్రభు 3వ రోజు పునరుద్ధానుడైనాక తిరిగి వారికి కనిపించినప్పుడు వారు తిరిగి బలమును పొందుకున్నారు. సో తోమా అంటున్నాడు, నా ప్రభువా, నా దేవా అంటున్నాడు. అప్పటి వరకు బోధకుడు అనుకున్నాడు, అప్పటి వరకు ఏమనుకున్నాడు? ఈ తోమా ఏం చేశాడంటే, ఆయన గాయాల్లో వేలిపెట్టి చూశాడు, ఆయన పక్కటెముకలను చూశాడు, ఆయన చేతుల్లో మేకులు కొట్టారు కదా, ఆ చేతుల్లో మేకుల్లో చూసి నా ప్రభువా, నా దేవా. యోహాను సువార్త 20వ అధ్యాయం 28వ వచనం. నా ప్రభువా, నా దేవా అంటున్నాడు తోమా. నా ప్రభువా, నా దేవా. యేసుప్రభు తోమాతో అంటున్నారు, నువ్వు చూసి నమ్మావు, చూసి నమ్మిన వారికంటే చెడుక నమ్మిన వారు ధన్యులు అని దేవుని యొక్క వాక్యం చెప్తాను. ఆ తోమా అలా యేసుప్రభుని చూసి విశ్వసించిన తర్వాత మన భారతదేశం వచ్చి ఆ యేసుని ప్రకటించారు. అనేక మందికి యేసు ప్రేమని పరిచయం చేశారు. ప్రియులరా, సో యేసుప్రభుతో ఉన్నవాడు, అలాగే యేసుప్రభుని విభేదించినవాడు, యేసుప్రభుని వ్యతిరేకించి యేసుప్రభుని వెంబడించేవాడిని హింసించినవాడు, ఎంతమంది యేసుక్రీస్తు గురించి ఎంత చక్కగా చెప్తున్నారు. అలాగే యేసుక్రీస్తు మరి ఆది నుంచి ఉన్నాడని, ఆయన తండ్రి వేరువేరుగా లేరని ఈ విషయాలను మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, క్రీస్తు అద్భుతమైన కార్యాలను చేయగలిగిన దేవుడుగా మన ముందు ఉన్నారు. ఏమాత్రం కూడా సందేహం అవసరం లేనే లేదు. ఆయన సంపూర్ణమైన దేవుడిగా మన ముందున్నారు. మనకి నిత్యత్వాన్ని ఇవ్వగలిగిన ఏకైక మార్గంగా యేసుక్రీస్తు ఉన్నారు. మనల్ని, మన పాపాలని క్షమించగలిగిన ఏకైక అధికారం కలిగిన వాడిగా యేసుక్రీస్తు మన ముందు ఉన్నారు. కాబట్టి ఆయన్ని ప్రార్థించే వారంగా, ఆయన మీద ఆనుకునే వారంగా మనం ఉండాలి. కొంతమంది అభిప్రాయపడుతూ ఉంటారు, మన భారతదేశంలో యేసుక్రీస్తుని వెంబడించేవారు తక్కువ కులస్తులు. ఎలా వచ్చింది ఇది? మన భారతదేశంలో యేసుక్రీస్తుని తెలుసుకున్న, యేసుక్రీస్తు ప్రేమను తెలుసుకున్న అనేక మంది వ్యక్తులు మిషనరీలుగా మన భారతదేశం వచ్చినప్పుడు మన భారతదేశం భయంకరమైన స్థితిలో ఉంది. భయంకరంగా మనుషులుగా చూడుకోకుండా వారిని భయంకరంగా వెలివేయటం, వారు తాగే బావుల్లో కూడా నీరు తాక్కోకుండా, వారు అసలు ఆ బావి జోలికి కూడా రాకుండా వారిని వెలివేయడం, అలాగే సాటి మనిషిని మనిషిగా చూడలేక ఆ పురుగుల్లాగా చూడడం, వారికి ఏమాత్రం కూడా ఆదరణ లేకుండా వారిని తోసివేయడం, కుష్ఠరోగుల్ని గ్రామాల్లో నుంచి దూరంగా వేరుగా చేసి వారిని ఊరు బయట ఎక్కడో ఉంచడం, ఈ విషయాలన్నీ చాలా భయంకరంగా ఉండే. భర్త చనిపోతే భార్యని కూడా భర్తతో సజీవ దహనం చేయడం, స్త్రీ చదువుకోకూడదని, స్త్రీకి చదువు వద్దని, స్త్రీ ఇంటి పట్టునే ఉండాలని చాలా కట్టడి చేయడం, ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఉంటూ ఉండగా క్రీస్తు ప్రేమని ఎరిగిన జనులు మిషనరీలుగా వచ్చినప్పుడు, క్రీస్తు ప్రేమని మన భారతదేశంలో ప్రకటిస్తున్నప్పుడు మనుషుల చేత వెలివేయబడిన వారిని వారి గుండెలకు హత్తుకున్నారు, వారి అవసరాలు తీర్చారు, వారికి ప్రేమను చూపించారు, వారి మనిషి ఎలా ప్రేమించాలో చూపించారు, దేవుని ప్రేమను వారి హృదయాల్లో నింపుకొని కుష్ఠరోగుల్ని ప్రేమించారు. కుష్ఠరోగుల్ని అసహించుకోవడం కాక వారిని ప్రేమించి వారిని హత్తుకుని వారి గాయాలు కట్టారు, వారి గాయాలు మాన్పారు, వారికి మేలు చేశారు. ఇలా చేసినప్పుడు చాలా నిమ్న కులస్తులు, చాలా తక్కువ వారు, చాలా బీదలు, చాలా బలహీనులు, చాలా బడుగు వర్గాల వారు యేసుక్రీస్తు ప్రేమను తెలుసుకుని, యేసుక్రీస్తు శక్తిని తెలుసుకుని వారు క్రీస్తుని అంగీకరించారు. ఆ రీతిగా క్రీస్తుని అంగీకరించిన వారు తక్కువ కులస్తులు, నిమ్న కులస్తులు, వెనుకబడిన వారు, బలహీనులు, బడుగు వర్గాల వారు, ఐశ్వర్యవంతులు కానివారు, అంటే చాలా బీదలు, ఇలా కుష్ఠరోగులు యేసుక్రీస్తు ప్రేమను మొదటిగా మన భారతదేశంలో తెలుసుకున్నారు. కాబట్టి కొంతమంది అనుకుంటా ఉంటారు తక్కువ కులస్తులు దేవుడని. తక్కువ కులస్తులు దేవుడని కాదండి, సమస్త మానవాళికి ఆయన దేవుడిగా ఉన్నారు. ఏ దేశం వెళ్ళినా కూడా, ఈ ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో, ఏ దేశం వెళ్ళి నువ్వు యేసుక్రీస్తు పేరు చెప్పినా యేసుక్రీస్తు వారికి తెలుస్తూ ఉంటుంది. కాబట్టి చాలా దేశాల్లో చెప్పబడే దేవతల పేర్లు మనకు చెప్తే మనకేం తెలియదు. ఆఫ్రికాలో దేవతల పేర్లు కానీ, మరి లేకపోతే వేరు దేశాల్లో దేవతల పేర్లు మనకు చెప్తా ఉంటే ఆ దేవతల పేర్లు ఒక
దేశంలో దేవతల పేర్లు ఇంకో దేశంలో తెలియదు. కానీ యేసుక్రీస్తు పేరు చెప్తున్నప్పుడు ప్రపంచం మొత్తం కూడా ఆయన్ని గుర్తుపడుతుంది, ప్రపంచం మొత్తం కూడా ఆయన్ని వెంబడిస్తుంది, ప్రపంచం మొత్తం కూడా ఆయన ఆరాధిస్తుంది. అయితే అది మనకి మెజర్మెంట్ కాదు, కానీ అది మనకి కొలమానం కాదు, కానీ మనకి కొలమానం దేవుని యొక్క వాక్యం. కాబట్టి దేవుని ప్రేమను లోకానికి చాటాలి, అంతేగాని వాదాలకి వితండవాదాలకి పోక దేవుని మీద ఆధారపడి దేవుని ప్రేమను కలిగి నీ హృదయంలో ఎవరితోనూ కూడా వాదించక ఇదిగో అపవాది తంత్రాలను కుయుక్తులను గుర్తెరిగి లోకానికి ప్రేమను చాటాలే కానీ మనము మన విశ్వాసాన్ని కోల్పోకూడదు. అలాంటి కృపా దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు నాయనా. ఈ వాక్యాన్ని మీరు దీవించండి. ఎంతమంది విన్నారో వారందరి జీవితాల్లో మేలు చేయండి నాయన. ఇదిగో నాయన, అపవాది అయిన సాతానుడు నా తండ్రి మా హృదయాల్లో విత్తబడి ఈ వాక్యం ఎత్తుకుని పోకుండా అవి మా హృదయాల్లో ఫలించి చక్కగా నా ప్రభువా మహావృక్షంగా ఎదిగి ఇదిగో నాయన మా జీవితాల్లో మేలు చేయడానికి సహాయం దయచేయమని, మీ కృప మాకందరికీ తోడుగా ఉంచమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియులరా, ఈ వర్తమానాలన్నీ జోసెఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ని సందర్శించండి. యూట్యూబ్ ఛానల్లో జోసెఫ్ సుశీల్ అని మీరు టైప్ చేస్తే ఆ ఛానల్ వస్తుంది. మరి ఇతర వర్తమానాలను కూడా ఖచ్చితంగా వినండి. అలాగే ఈ వర్తమానాలు ప్రవచన్ టెలివిజన్లో ప్రతి ఆదివారం ఉదయం 7:30కి సాయంత్రం 7:30కి ప్రసారం అవుతూ ఉన్నాయి. ఖచ్చితంగా వాటిని కూడా వీక్షించమని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి ప్రకటన దీవించును గాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఈ జీవన పయనంలో ఎదురయ్యే శోధనలలో విజయం పొందుకుంటున్నారా? మంచిది. మనం శోధనలను సహించి విజయం పొందటం ద్వారా మన పరలోకపు తండ్రి ఎంతో సంతోషిస్తారు. ప్రార్థనకు, వాక్య ధ్యానానికి, పాటలతో ప్రభువును స్తుతించడానికి నీవు ఖచ్చితంగా ప్రతిరోజు సమయం కేటాయించాలి. అప్పుడే నీవు లోకంలో ఉంటూనే నిష్కలంకంగా జీవించగలవు. చెట్టు మంచిదైతే విత్తు మంచిదవుతుంది. యథా రాజా తథా ప్రజ. మంచి కాపరిని కలిగిన మందలు ధన్యమైనవి. చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం. పెద్ద సంఘం కావాలి అని కాదు, మంచి సంఘం కావాలి అనుకోవాలి. అట్టహాసాలకి, ఆడంబరాలకి, ఆటపాటలకి ఆకర్షితులు కాక ప్రభువుకు సంపూర్ణ విధేయత చూపిస్తూ మంచి నడవడిక, మంచి సాక్షి జీవితం, మంద పట్ల బాధ్యత కలిగిన కాపరిని ఎంచుకోవాలి. ఆ సంఘంతోనూ ఆ సేవకునితోనూ తద్వారా ప్రభువుతో అంటుకట్టబడి ఉండాలి. మీ కష్టార్జితం, మీ దశమ భాగాలు మీరు సంతోషంగా దేవునికి కానుక ఇవ్వాలనుకున్నప్పుడు వాటిలో శ్రేష్టమైనవి, అత్యధికమైనవి మీ సంఘ కాపరికి మాత్రమే ఇవ్వాలి. మంద కాచేవాడు మంద పాలుకి అర్హుడు. ఎక్కడో ఉండే టీవీ వర్తమానికుడు ఎంతవరకు నీ మంచి చెడ్డ పట్టించుకోగలడు? ఎంతవరకు నీ యోగక్షేమాలు పట్టించుకోగలడు? నీ కన్నీరు చూడగలిగేది, నిన్ను పట్టించుకోగలిగేది, నీవు ఆశీర్వదింపబడితే సంతోషించేది నీ సంఘ కాపరి మాత్రమే. నీ సంఘ కాపరిని సంతోషపరచు, ఘనపరచు. ఆయన కంటనీరు రాకుండా చూసుకోవాలనే కోరిక నీవు కలిగి ఉంటే ప్రభువు సమస్తం చూస్తూ ఉన్నాడు. ప్రభు సేవలో మీ జోసెఫ్ సుశీల్.